రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల ఇవాళ సీసీఐ సీఎండీ అధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నిన్నటి నుంచి పత్తి కొనుగోళ్లను తెలంగాణ జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ నిలిపివేసింది. దీంతో రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్రానికి రావాలని సిఐఐ సీఎండీ ఇతర అధికారులను మంత్రి కోరారు. సచివాలయం నుంచి రాష్ట్ర సహకార సంస్థ చైర్మన్, సీఈఓ, జిల్లా సహకార అధికారులతో మంత్రి నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి సీసీఐ తీసుకొచ్చిన నిబంధనల కారణంగా క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతుండడం, జిన్నింగ్ మిల్లుల యజమానులు గిట్టుబాటు కావడం లేదంటుండటంతో నెలకొన్న గందరగోళానికి తలదించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో విస్తృతంగా చర్చించారు. రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల ఇవాళ సీసీఐ సీఎండీ అధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నిన్నటి నుంచి పత్తి కొనుగోళ్లను తెలంగాణ జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ నిలిపివేసింది. దీంతో రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్రానికి రావాలని సిఐఐ సీఎండీ ఇతర అధికారులను మంత్రి కోరారు. సచివాలయం నుంచి రాష్ట్ర సహకార సంస్థ చైర్మన్, సీఈఓ, జిల్లా సహకార అధికారులతో మంత్రి నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి సీసీఐ తీసుకొచ్చిన నిబంధనల కారణంగానే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతుండడం, జిన్నింగ్ మిల్లుల యజమానులు గిట్టుబాటు కావడం లేదంటుండటంతో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో విస్తృతంగా చర్చించారు.